క్రైస్తవులకి మేము పెద్దలం అని చెప్పుకునేటువంటి కొంతమంది రావడం జరుగుతుంది. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన దగ్గర నుంచి ఒక అతను వచ్చాడు. అలాగే మణిపూర్ ఘటనకి ముందు మరొక అతను వచ్చాడు. వీళ్ళు క్రైస్తవ్యానికి సంబంధం లేని వ్యక్తులు యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు అని పోలీసు వారు ఆధారాలతో సహా ఇచ్చారని మీరు అంటున్నారు కదా, అవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆధారాలు. తాగి చనిపోలేదు, ఆయన చంపారు. అభినయ్ దర్శన్ అనేవాడు ఎక్కడ కనబడినా, ఎందుకనంటే దేవుని సేవకుడు నిజాయితీగా పరిచర్య చేసినటువంటి దైవజనుడు ప్రవీణ్ పగడాల గారిని తాగి చచ్చిపోయాడు మాకు తెలుసు అని అంటాం. ఎంతవరకు నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్ర. వెల్కమ్ టు ఐరా మీడియా. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ తోటి మన ఐరా మీడియాలో స్పెషల్ ఇంటర్వ్యూ ఒకటి చేయబోతున్నాం. అదేంటి అంటే పీటర్ బుడ్డా గారు. క్రైస్తవ సమాజంలో వీళ్ళ ప్రాముఖ్యత ఏంటి, అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి అనే విషయాలు కూడా మనం డైరెక్ట్ ఆయన అడిగి తెలుసుకుందాం. అండ్ ఇంతకు ముందు జరిగిన కొన్ని విషయాలు కూడా ఆయనతోనే మనం మాట్లాడి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ టు ఐరా మీడియా పీటర్ బుడ్డా గారు. ఐరా మీడియా యాజమాన్య వారికి, అలాగే సోదరులు నాగేంద్రం గారికి నా నిండు నమస్కారాలు తెలియజేస్తున్నాను. వందనాలండి. అలాగే వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. ఓకే సార్, మీరు అడిగినటువంటి మొదటి ప్రశ్న, క్రైస్తవ్యం అంటే ఏంటి, క్రైస్తవ నాయకులు ఏం చేస్తున్నారు అని మీరు అడిగినటువంటి మాటలో, క్రైస్తవ్యం అంటే ప్రేమను బోధించేది. క్రైస్తవ్యం అంటే వ్యక్తిలో ఉన్నటువంటి చెడును తీసి ఆ వ్యక్తిని మంచివానిగా మార్చి, క్రైస్తవ్యం అంటే మన యొక్క దైనందిన జీవితంలో అనేక మందికి మాదిరిగా కనబడుతూ, క్రైస్తవ్యం అంటే మనల్ని నిత్యత్వానికి చేర్చగలిగినటువంటి అనుభవంతో కూడినదే క్రైస్తవ్యం అండి. ఈ క్రైస్తవ్యంలో అనేక మంది మారు మనసు లేనటువంటి వ్యక్తులు, అంటే ప్రజలందరికీ అర్థం కావటానికి చెడ్డ మనస్తత్వంతో ఉన్న వ్యక్తులు దేవుని నమ్ముకొని వాళ్ళు పరిపూర్ణులుగా మంచివారిగా మారటం, తాగుబోతులు మార్చబడటం, అలాగే వ్యభిచారులు మార్చబడటం, అనేక మంది మారి యేసుప్రభు పాదాల దగ్గరికి వచ్చి వారి యొక్క సామాజిక జీవితాలలో ఉన్నతులుగా జీవించటమే క్రైస్తవ్యం అండి. క్రైస్తవ్యం నేర్పేటటువంటి పాఠం ముఖ్యంగా ప్రేమ, చెడుతనాన్ని విసర్జించడం. రైట్. ఇప్పుడు ప్రేమ, చెడుతనాన్ని విసర్జించడం అని మీరు చెప్పారు కదా, కానీ ఈ మధ్య కాలంలో క్రైస్తవులకి మేము పెద్దలం అని చెప్పుకునేటువంటి కొంతమంది రావడం జరుగుతుంది. వాళ్ళు ఈ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని ఆన్లైన్ బెగ్గింగ్ అనేది కూడా చాలా వరకు మీ క్రైస్తవ్యంలో సంబంధించినటువంటి కొంతమంది మీలాగానే లీడర్స్ అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఎక్స్పోజ్ చేయడం కూడా జరుగుతుంది పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద. సో మరి మీరు ఆ ఆన్లైన్ బెగ్గర్స్ గురించి మీరేం చెప్తారు? క్రైస్తవ్యంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటాయండి. ప్రతి మనిషికి, క్రైస్తవ్యంలోనే కాదు, ప్రతి మనిషికి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. కానీ ఒక అభిప్రాయాన్ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆమోదించి, ఇది నిజమే, మీరు మాట్లాడినటువంటి అభిప్రాయం నిజమే, మేమందరం కూడా మిమ్మల్ని వెంబడిస్తామని చెప్పి కొంతమంది క్రైస్తవ్యంలో లీడర్స్గా మార్చబడి, ఈరోజు ఆ లీడర్స్ యొక్క ఎజెండాలు, ఆ లీడర్స్ యొక్క కార్యాచరణను బట్టి లీడర్స్గా ఎదిగి ఏఐసిసి అనే ఆర్గనైజేషను, ఎఫ్ఎఫ్సిఐ అనే ఆర్గనైజేషను, ఏఐసిఎఫ్ అనే ఆర్గనైజేషను, ఇలాగా కొన్ని వందల ఆర్గనైజేషన్స్ క్రిస్టియానిటీలో ఉన్నాయండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎజెండా చేత క్రిస్టియానిటీకి హాని తలపెట్టకోకుండా నడుస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయండి. ఈ ఆర్గనైజేషన్స్ పని అంతా కూడా ఎంతకి క్రిస్టియానిటీని బలపరుచుకోవాలి, క్రిస్టియానిటీలో మనము ఏదైతే ప్రణాళికను, ఎజెండాను ప్రకటించామో ఆ ఎజెండా పరంగా క్రిస్టియానిటీని క్షేమకరంగా చూడాలనేది ఎజెండా. కానీ ఈ మధ్య కాలంలో మీరు చెప్తున్నట్లుగా మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది కాబట్టి ఆ ఇంటెన్షన్ కూడా నేను చెప్పేస్తున్నాను. క్రిస్టియానిటీలో కొంతమంది వ్యక్తులు మేము నాయకులమే, మేము వీరులమే, మేము సూర్యులమే అంటూ వస్తున్నటువంటి పరిస్థితులు ప్రారంభంలో ఇంచుమించుగా ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన దగ్గర నుంచి ఒక అతను వచ్చాడు. అలాగే మణిపూర్ ఘటనకి ముందు మరొక అతను వచ్చాడు. వీళ్ళిద్దరి ద్వారా క్రిస్టియానిటీలో కొన్ని అలజడులు రేగినాయి. ఆ అలజడుల్ని వీళ్ళు ఎవరు అనేది మేము కొంత ఇన్వెస్టిగేట్ చేసి, వీళ్ళు క్రైస్తవ్యానికి సంబంధం లేని వ్యక్తులు అని మేము ప్రక్కన పెట్టినటువంటి పరిస్థితులు కూడా కనబడ్డాయి. కానీ క్రైస్తవ్యంలో మీరు పక్కన పెట్టామని మీరు మాట్లాడుతున్నారు. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి సేవకులు
ఎవరైతే కొంతమంది వాళ్ళని ఏం చెప్పొచ్చు, అమాయకమైనటువంటి సేవకులు అని చెప్పొచ్చా లేకపోతే ఎట్లా మరి, వాళ్ళందరూ కూడా వీళ్ళే మా లీడర్స్, వాళ్ళని వాళ్ళు నమ్ముతున్నారు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. దాని గురించి మీరేమంటారు? చెడు ఎక్కువగా విస్తరిస్తుంది సార్. ఇప్పుడు దేవుడు సినిమా వేసి మీకు అర్థం కావడానికి కరుణామయుడి సినిమా వేసి వెళ్ళండ్రా అని అంటే అంతగా ఇది అవ్వదు. కానీ ఏదో కామెడీ సినిమానో లేకపోతే లోకపరంగా ఉండేటటువంటి కొన్ని సినిమాలు ఉంటాయి, ఎక్స్పోజింగ్ చేస్తూ ఉండేటటువంటి సినిమాలు అట్రాక్ట్ అవుతారు ప్రజలు. అలాగే ఈరోజు దేవుడు ప్రేమామూర్తి, ఆయన మనల్ని ప్రేమించడానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి మన కోసం రక్తం కార్చి ఆయన చనిపోయాడు, చనిపోయి 3వ రోజున తిరిగి లేచాడు అని వాక్యం చెప్తూ ఉంటుంటే ఎక్క సార్. ఒక పిచ్చి కథ చెప్పి చక్కటి ఒక ద్వారంలో నడిపించుకుంటూ వెళ్ళిపోయేవాడు ఈరోజు బాగా పాపులారిటీలో ఉంటాడు. రెండవది, వీళ్ళు ఎలా నడిపిస్తున్నారు అని అంటే క్రిస్టియానిటీ ఒక స్పృహను కోల్పోయింది. ఎలాంటి స్పృహను కోల్పోయిందంటే క్రిస్టియానిటీ మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. క్రిస్టియానిటీ మీద దాడులు ఎక్కువ జరుగుతూ క్రిస్టియానిటీలో స్వార్థికుల మీద దాడులు, చర్చిల మీద దాడులు, లేకపోతే మీకు పర్మిషన్లు ఉన్నాయా, ఆర్టీఐ వేస్తున్నామని ఇలా ఒక అభద్రతకు గురి చేస్తూ ఉన్నప్పుడు క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీడియోలు పెట్టి మాకు ఇది ఇలా జరిగింది అలా జరిగింది, అయ్యో మమ్మల్ని కొట్టారు బాధించారు అన్నప్పుడు వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఎవరైతే గళమిప్పి క్రిస్టియానిటీ పక్షాన మేము ఉన్నాం అని అంటారో వాళ్ళు లీడర్స్ అనుకొని పాపం వీళ్ళకి అవసరత కాబట్టి పరిగెత్తుతూ ఉన్నారు. కానీ ఈ అవసరతను బేస్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక స్టూడియో కట్టుకుంటారు. మీ స్టూడియో ఎలా ఉంది అలాగా, ఇది మీకు ప్రొఫెషన్. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్టూడియోను కట్టుకొని ఇక ఎడిటర్స్, కెమెరామ్యాన్స్, అలాగే డ్రైవర్స్, సెక్యూరిటీ గార్డ్స్, పర్సనల్ సెక్యూరిటీ వీళ్ళంతా పెట్టుకొని ఒక సిస్టమ్ నడిపించుకుంటూ వాళ్ళు ఇంకెక్కడి నుంచి కదలరు. వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఇక్కడే కూర్చొని క్రైస్తవుల మీద దాళ్ళు, ప్రభుత్వం ఏం చేస్తుంది, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అని మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు ప్రాక్టికాలిటీగా వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో పనిచేయరు. వీళ్ళంతా ఇక్కడుండి గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళు వీళ్ళు ఇక్కడుండి అరుపులు కేకలే తప్ప వీళ్ళ ద్వారా క్రైస్తవ్యానికి ఏమాత్రం ఒరిగేది లేదు. ఎంతో కాలంగా నేను చెప్పినటువంటి ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా నేను ఒక ఎఫ్ఎఫ్సిఏ ఆర్గనైజేషన్ హీరో, తోపు, సూపర్ అని చెప్పట్లా. ఎందుకనంటే క్రైస్తవ్యంలో మాకంటే ముందు శతాబ్దాల నుంచి కష్టపడినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వ్యవస్థ కొరకు అసూలు బాసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, హతసాక్షులు అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ ముందు మేము కూడా చిన్నవాళ్ళమే. వీళ్ళు నిన్నగాక మొన్న ప్రవీణ్ పగడాల గారు చనిపోయి 3 మంగళవారాలు, ఈ రోజు వచ్చేసి నేను హీరోని, నేను తోపు తురుంఖాన్ అని అంటే క్రిస్టియానిటీలో ఉన్నటువంటి అవసరత, ఎవరో ఒక లీడర్ వచ్చి మమ్మల్ని ఆదుకోవాలి, వెంటనే ఆదుకోవాలి, ఇప్పుడే జరిగిపోవాలి అనేటటువంటి ఒక ఎమోషన్ ఏదైతే ఉందో వీళ్ళు దాన్ని క్యాష్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు మీరు అంటున్నారు కదా, మరి అలా చూసుకుంటే ప్రవీణ్ పగడాల గారు ఆయన తాగి బండి నడిపి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది అని చెప్పేసి ప్రూఫ్స్తో సహా పోలీసుల దగ్గర నుంచి కూడా నిరూపించడం జరిగింది. బట్ దాన్ని వీళ్ళు ఫ్రేమ్ చేసి లేదు కాదు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు రిలీజ్ అయినటువంటి కొన్ని ఆడియోస్ ఉన్నాయి, మాట్లాడినటువంటి 1500 కోట్లు రెడీగా ఉన్నాయి అని చెప్పడం వల్ల ఉన్నట్టు మొత్తం అంతా బయట పెట్టేశారు. మరి దాని గురించి మీరేం చెప్తారు? మొట్టమొదటిగా ప్రవీణ్ పగడాల గారు వారు యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు అని పోలీసు వారు ఆధారాలతో సహా ఇచ్చారని మీరు అంటున్నారు కదా, అవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆధారాలు. అవన్నీ కూడా క్రైస్తవ్యాన్ని మభ్యపెడుతూ జరిగినటువంటి నష్టాన్ని ఎలా డైవర్ట్ చేయాలో డైవర్ట్ చేశారని పోలీసు వారు మేము నమ్మి ఈ రోజున కోర్టులకు పోయి ఒక వర్గమేమో పిటిషన్స్ వేస్తూ ఉన్నారు, మరొక వర్గమేమో సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు, మేమేమో జ్యుడిషియల్ ఎంక్వైరీ అడుగుతున్నాము. ఇన్ని రకాలుగా మేము ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు ప్రవీణ్ పగడాల గారు ఆ యాక్సిడెంట్ అయి చనిపోయారని దయచేసి ఈ విషయంలో ఎవరూ నిర్ధారణ చేయొద్దు మీడియా వారు. ఎందుకంటే మీకు ఒకవేళ పోలీసు వారు చేసింది న్యాయం అని చెప్పి మీకు అనిపించేస్తే దాన్ని మీ మనసులో పెట్టుకోండి. ఎందుకోనంటే నేను ఇక్కడ మాట్లాడేది ఇది క్రైస్తవ్యం ఎమోషన్ తో ఉంది. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి మా మనోభావం ఈ రోజున. ఈ విషయంలో మొన్నటి వరకు, రెండో ప్రశ్నలోకి కూడా వచ్చేస్తున్నాను, మొన్నటి వరకు ప్రవీణ్ పగడాల గారు ఆయన చంపేశారు, ప్రవీణ్ పగడాల గారు
తాగి చనిపోలేదు, ఆయన చంపారు అని గట్టి గట్టిగా అరిచి మాట్లాడినటువంటి అభినయ్ దర్శన్ అనే ఈ సోదరుడు, అలాగే అజయ్ బాబు అనే సోదరుడు ఈ రోజున వేదిక ముందుకు వచ్చేసి ఆయన ఇలాగే చనిపోయాడు మాకు తెలుసు అని మాట్లాడినప్పుడు ఎదురుగా ఉంటే గట్టిగా చెప్పుచ్చు కొట్టేసేటటువంటి పరిస్థితి అండి. అతను నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు కూడా నేను అదే చెప్పాను. కాల్ రికార్డింగ్ కూడా మేము వినిపించాం. ఏకేడబ్ల్యూసి ఛానల్లో నేను కాల్ రికార్డింగ్ కూడా వినిపించా. చెప్పుచ్చు కొట్టేస్తాను, నువ్వు ఎక్కడ కనబడినా చెప్పు తీసుకొడతానని చెప్పా. ఎందుకనంటే ఒక సేవకుడిగా నేను నా ఎథిక్స్ని నేను పాటిస్తా. అట్ ద సేమ్ నేను నా మనోభావాన్ని చంపుకొని నేను ముందుకెళ్లాల్సినంత అవసరం నాకు లేదు. ఖచ్చితంగా అభినయ్ దర్శన్ అనేవాడు ఎక్కడ కనబడినా చెప్పు తీసుకొని కొడతా. ఎందుకనంటే దేవుని సేవకుడు, నిజాయితీగా పరిచర్య చేసినటువంటి దైవజనుడు ప్రవీణ్ పగడాల గారిని తాగి చచ్చిపోయాడు మాకు తెలుసు అని అంటాం. ఎంతవరకు నువ్వు కడుపుకు అన్నం తిన్నావా, పెంట తిన్నావా, ఎదవా? ఇది క్రైస్తవ సమాజానికి చేటుగా వచ్చినటువంటి మీరు బెగ్గర్స్ లాగా తయారయ్యి మీరు చేసినటువంటి కుట్రిది. అంటే రెండవది ఒక చిన్న మాట నేను ఇందులో యాడ్ చేయాలి, నేను మధ్యలో వచ్చినందుకు తప్పుగా అనుకోకండి. రాజమండ్రిలో 30 మంది పాస్టర్లు కలిసి ఒక గ్రూప్ మీటింగ్ ఒకటి అరేంజ్ చేసుకున్నప్పుడు అందులో ఒక దగ్గర 5 మంది వరకు కూడా ఆయనతో చెప్పడం జరిగింది, ఆయనకి తాగుడు అలవాటు ఉంది అని చెప్పి కూడా మాట్లాడడం కూడా జరిగింది. మరి దాన్ని ఎందుకు మీరు విమర్శించట్లేదు? గ్రూప్ మీటింగ్ లో మీరు ఉన్నారా లేదా? రాజమండ్రి హెలికాన్ ఆ హోటల్లో జరిగినటువంటి మీటింగ్లో నేనున్నానండి. ఆ మీటింగ్ కండక్ట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసింది కూడా మేమేను, జోహానీ సారు, అలాగే అలివర్ రాయ్ గారు, మేడిక్ జాన్సన్ గారు, అలాగే సిన్హా గారు, పెద్దలు ఫెడరేషన్, పాస్టర్స్ ఫెడరేషన్ జీవన్ అన్న, అలాగే ఇంకా కొంతమంది సేవకులు అందరూ కలిపి మచిలీపట్నం కిరణ్ పాల్ గారు, నాగిశెట్టి డానియల్ గారు, ఇలాంటి గొప్ప దైవ సేవకులు అందరూ కలిపి లీడర్స్ అండి. వీళ్ళందరూ అక్కడ ఉన్నదంతా కూడా లీడర్స్. వీళ్ళందరూ కలిపి తాడేపల్లిగూడెం నుంచి సోదరులు మా అన్నగారు వీళ్ళందరూ కలిపి ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో ముందుగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన ఏంటంటే సోషల్ మీడియాలో నోరేసుకు పడిపోతున్న వాళ్ళని కట్టడి చేయాలి, వాళ్ళని కూడా పిలవని అన్నారు. ఫస్ట్ పాయింట్, వీళ్ళని లీడర్లుగా పిలవాలి అక్కడికి. సోషల్ మీడియాలో ఈ నోరేసుకు పడిపోతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మనం ప్రొసీజర్ చేద్దాం. మనం చట్టం కొంత ఇంతో అంతో తెలిసిన వాళ్ళమే, అలాగే క్రిస్టియన్ లీడర్స్గా ఉన్నామో మనం ప్రొసీజర్ చేద్దాం. పోలీసు పక్కదారి పట్టిస్తుందా ఇన్వెస్టిగేషన్, పక్కదారి పట్టుకోకుండా మనం చేయాల్సినటువంటి కార్యాచరణ మనం చేద్దాం అని పిలిపిస్తే అక్కడ ఎవ్వరు కూడా ఆ మాట మాట్లాడలేదండి. ఎవ్వరు ఆ మాట మాట్లాడుంటే కొంతమంది మీడియా సోదరులు కూడా అక్కడికి వచ్చారు. నేను పేర్లు ఇప్పుడు ప్రస్తావించను, కానీ మీడియా సోదరులు కూడా వచ్చారు. సందర్భాన్ని బట్టి నేను వారిని కూడా బయటికి తీసుకొని వస్తా. అయితే మీడియా సోదరులు ఉన్నప్పుడు ఒకవేళ అక్కడ తాగి ఇలా చేశాడు అనే మాట ఆ 20 మంది పెద్దల మధ్యలో వస్తే మరి వాళ్ళు బయట పెడతారుగా. వాళ్ళు ఓన్లీ క్రిస్టియన్ మీడియా కాదు కదండి. మేబీ తర్వాత పర్సనల్ గా చెప్పండొచ్చు కదా వాళ్ళకి. ఇప్పుడు సపరేట్ గా చెప్పలేదు, మామూలుగా ఎట్లా అంటే ఎవరు చెప్పలేదు మీరు అంటున్నారు, ఆ మీటింగ్ లో జరగలేదని మీరు అంటున్నారు. మరి అలాంటప్పుడు అభినయ్ దర్శన్ అనేటువంటి పర్సన్ కి ఎలా తెలిసింది? ఆయన ఏ విధంగా ఆడియోలో ఎట్లా మాట్లాడాడు? ఆడియోలో మాట్లాడే తన అభిప్రాయాన్ని ఏదో కుట్రకోణాన్ని వెల్లడిపరిచాడు. లేదా ఎవడైనా సరే వెనకుండి ఎవడో క్రైస్తవ వ్యతిరేకి వీడితో డబ్బులు ఇచ్చి మాట్లాడిచ్చి ఉండాలి. ఇంతే తప్ప ప్రతి ఒక్కడి అభిప్రాయం క్రిస్టియానిటీకి అంటగట్టేస్తే క్రిస్టియానిటీలో ఉన్న లీడర్స్ మా పని ఏంటి? అసలు లీడర్సే మేమంటున్నారు, వాళ్ళు మీరే అంటున్నారు. అదే సార్, శతాబ్దాల నుంచి మహానుభావులు ఎంతో త్యాగాలు చేసి క్రిస్టియానిటీలో ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నటువంటి ఈ నాయకులు ఏం సార్, వాళ్ళు ఒక్క పిలుపునిస్తే 1,00,000 మందితో సభ పెట్టగలిగినటువంటి నాయకులు సార్. వీళ్ళు పెద్ద కళ్యాణ మండపాలు మాట్లాడి పెద్ద అనౌన్స్మెంట్లు చేస్తే 100 మంది 200 మంది రావడానికి పెద్ద కళ్యాణ మండపాలు మాట్లాడుకుంటే కూడా, ఏసీ కళ్యాణ మండపాలు మాట్లాడుకుంటే కూడా 100 మంది 200 మంది రావడానికి తలకిందలు అయిపోతున్నారు. అయ్యో, మొన్న 50,000తోనే వీళ్ళు దగ్గర 1,500 మందిని రప్పించారు ఇక్కడ సికింద్రాబాద్లో. అదేగా చెప్పారు వాళ్ళు కూడా. చెప్పడానికి ఏముంది సార్, 1,500 మంది పట్టే కళ్యాణ మండపాల మీకు తెలియని ఏమున్నాయి? ఇప్పుడు ప్రజలకి ఏముంది, ఇప్పుడు ఏదో చిన్న ఆఫర్ పెట్టినా ఏదో రోడ్డు మీద 99 రూపాయలకి చేరకిచ్చేస్తున్నాను అని అంటే 1,00,000 మంది పోగొడతారు అక్కడ. వీళ్ళు కూడా ఏంటంటే ప్రజలను మభ్యపెడుతున్నటువంటి పరిస్థితులు, ప్రజల్ని బ్లేమ్ చేస్తున్నటువంటి పరిస్థితులు, వాళ్ళ ఎమోషన్ని క్యాష్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ప్రజలకు ఈ రోజున అర్థమైపోయింది. పూర్తిగా అర్థమైపోయింది. ప్రజలకి పూర్తిగా అర్థమైపోయింది అంటే దానికి కేవలం ఆ ఆడియోస్ లీక్ అవ్వడం వల్లే.
అని మాత్రం నేను క్లియర్గా ఘంటాపథంగా చెప్పగలుగుతాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇందాక అన్నారు ప్రవీణ్ పాడాల గారిది డెత్ నార్మల్ డెత్ కాదని మీరు మళ్ళీ ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. అవును. బట్ మీరు మాత్రం ఆయనకి సంబంధించినటువంటి వీడియోస్ని దేన్ని కూడా మీరు నమ్మట్లేదా? నమ్మట్లేదండి. ఎందుకలా? ఎందుకంటే మీకు అంత క్లియర్గా ఆయన ఫేస్ కనిపించే విధంగా కూడా చాలా ఉన్నాయి, 2-3 ఉన్నాయి వీడియోస్. అట్లా పెట్రోల్ బంక్ లో కానివ్వండి, లేకపోతే అక్కడ వైన్ షాప్ లో కానివ్వండి. నేను పోలీస్ ఫ్యామిలీ నుంచి వచ్చానండి. నాకు ఇన్వెస్టిగేషన్ థియరీ కొంతవరకు అవగాహన ఉంది. ఇన్వెస్టిగేషన్లో టైమ్ అండ్ డిస్టెన్స్ థియరీ అని నేను ఒకటి మాట్లాడాను సోషల్ మీడియాలో, అలాగే సెక్యులర్ మీడియా ఛానల్స్ అన్నిటిలో కూడా నేను మాట్లాడాను. మాట్లాడిన తర్వాతే చాలా వరకు టర్న్ అయింది. క్రిస్టియానిటీలో అపోహలన్నీ కూడా కొంతమంది దుష్టులు క్రియేట్ చేసినటువంటి అపోహలు, ఇదిగో అక్కడ ఉన్నాడు ప్రవీణ్ పగడాల, ఇదిగో ఇక్కడ ఉన్నాడు ప్రవీణ్ పగడాల. నేను ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో 4 గంటల 20 నిమిషాల్లో హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వచ్చేసాడని నా ఇన్వెస్టిగేషన్లో మొత్తం లెక్కలేసి చూపించాను. నేను మీడియా ఛానల్లో ప్రాక్టికల్గా చూపించా. దాన్ని వివరం చెప్పాలని అంటే మళ్ళీ మీ ఛానల్ ద్వారా నేను చెప్పగలను. అయితే ఇలా చేసినటువంటి మా ఇన్వెస్టిగేషన్లో పోలీసులతో సైతం బెంబేలెత్తిపోయారు, గవర్నమెంట్తో సైతం కదిలింది, వణికారు ఆ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి. అక్కడి నుంచే వెంటనే మా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తెల్లారి పోస్ట్ మార్టం రిపోర్ట్, ఒక 4 రోజులకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చేశారు. ఇచ్చేసి వెంటనే ఇది క్లోజ్ చేయాలి, లేకపోతే ఇది వేరే రూట్కి దుమారం లేపుతుంది అని. ఇంత ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళని బండి ఇలా పడితే, బండి సైలెన్సర్ ఇక్కడ పడితే వెనకెట్లా కాలద్దండి? మీరు ఫొటోస్ చూసే ఉంటారు. ప్రవీణ్ పగడాల గారు ఇలా పడితే బండి సైలెన్సర్ ఇక్కడి నుంచి పడింది, బండి మొత్తం బాడీని పారచాల్చుకొని పడింది. ఇక్కడ పడిన సైలెన్సరు ఇక్కడ ఎట్లా కాలిందండి? వెనక వైపు. రెండోది 170 కిలోమీటర్ల స్పీడ్లో ఉన్నటువంటి వెహికల్, పోలీసులు చెప్తున్న సగటు స్పీడు 70 అని అంటే దాని స్పీడ్ ఏంటంటే 100 కిలోమీటర్ల స్పీడ్తో వస్తేనే సగటు స్పీడు 70 అవుతుంది. ఓకే, దీన్ని గమనించాలి. ఎందుకంటే ఎంత స్పీడ్లో వచ్చారు నాగేంద్ర గారు అంటే, అమ్మో 70 స్పీడ్లో వచ్చామండి అని అంటారు. 70 స్పీడ్లో వచ్చారు. 70 స్పీడ్లో వస్తే మీరున్న ఏరియా నుంచి ఇక్కడికి ఎంత టైం పట్టాలి? 30 నిమిషాల్లో వచ్చేయాలి, కానీ గంట పడుతుంది. ఎందుకనంటే సగటు స్పీడ్ వేరు, ఇప్పుడు అలాగే మీరు అంటున్నారు కరెక్టే, కానీ అక్కడ 3-4 సార్లు ఆయన పడిపోవడం జరిగింది. ఓకే, ఆ పడినప్పుడు కాలు ఉండొచ్చు కదా. వండర్ఫుల్. ఎప్పుడు బుల్లెట్ ఈ తాళం తిప్పుకోకుండా ఆఫ్ అవ్వదు. ఓకేనా? తాళం ఆఫ్ చేయకోకుండా బుల్లెట్ ఆఫ్ అవ్వదు. ఎందుకంటే నేను బుల్లెట్లు ఇంచుమించు 16 సంవత్సరాల నుంచి బుల్లెట్ వాడుతున్నాను. నేను ఆఫ్ అవ్వదు. ఒకటి. రెండో పాయింట్, ఇక్కడ పడిన సైలెన్సరు ఏ బుల్లెట్ అయినా సరే 5 నిమిషాలు స్టార్ట్ చేసి అక్కడ పెట్టి చేయి పెట్టండి మీరు, దానికి గార్డ్స్ ఏమి ఉండవు. బుల్లెట్ సైలెన్సర్కి గార్డ్స్ ఏమి ఉండవు. ఇక్కడ పడితే 70 స్పీడ్లో వచ్చినటువంటి వ్యక్తి ఇంచుమించు ఏలూరు నుంచి రాజమండ్రి వరకు ఆగకుండా వచ్చినటువంటి పర్సను 70 కిలోమీటర్ల స్పీడ్తో టైం టు టైం చెప్పేస్తున్నారు కదా సీసీ ఫుటేజ్లో. మరి ఇక్కడ పడినప్పుడు ఏమీ కాలకోకుండా ఎందుకు ఉంది? ఎక్కడో కాలిందని మీరు అంటున్నారు కదా. ఓకే, వెనకాలది ఎక్కడో కాలిందండి, ఇక్కడ ఎందుకు కాల? ఈ ప్లేస్ ఎందుకు? ఎందుకంటే పంచనామా రిపోర్ట్లో ఉన్న ప్రత్యక్ష సాక్షి నేనే, ఫ్యామిలీ మెంబర్గా కూడా సంతకం పెట్టింది నేనే. అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కానీ, పంచనామా రిపోర్ట్లో కానీ, రేపు ఇన్వెస్టిగేషన్ కోర్టుకి వెళ్లాల్సింది కూడా నేనే. 50 కోట్ల రూపాయలు ఆ ఫ్యామిలీ మిస్ అవడానికి మెయిన్ కారణదారుల్లో ముఖ్యంగా మీరు కూడా ఉన్నారనమాట. అయితే వాళ్ళలో మీరు కూడా ఉన్నారు. ఫ్యామిలీకి రావాల్సినటువంటి ఆ 50 కోట్లు రాకుండా ఇన్సూరెన్స్ డబ్బులు పోగొట్టిన వాళ్ళలో మీరు ఒకళ్ళు అనమాట. ఇప్పుడు మేము ఒకళ్ళు అనటానికి మేమది ఏమన్నాం? మర్డర్ అన్నాం. పోగొట్టింది ఎవరు? పోలీసు వారు. ఎందుకనంటే తాగి చనిపోయాడని చెప్పి క్రియేట్ చేసింది పోలీసు వారు. ఎథైల్ ఆల్కహాల్ కడుపులో ఎథైల్ ఆల్కహాల్ లేదు, మద్యం వాసన ఉంది అని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మీరు క్లియర్ గా చదవండి. మద్యం వాసన లేదు, ఎథైల్ ఆల్కహాల్ ఉంది అని వచ్చింది. మద్యం వాసన అయితే లేదంట. మద్యం వాసన క్లియర్ గా వీక్షకులు కూడా గమనించారు. మద్యం వాసన లేదు, ఎథైల్ ఆల్కహాల్ ఉంది అని అన్నాడు. ఎథైల్ ఆల్కహాల్ ఇప్పుడు మీరు డ్రింక్ ఇచ్చారు, ఇక్కడికి వస్తే డ్రింక్ తాగిన తర్వాత 21 ml ఎంతో ఎథైల్ ఆల్కహాల్ ఉంటుందని మొన్న ఒక ఫారెన్సిక్ ఎనలిస్ట్ చెప్పారు. 21 ml దాన్ని ఎలా కొలుస్తారో ఆ పర్సెంటేజ్ ఉంటుంది. ఇక్కడ ప్రవీణ్ పగడాల గారికి కూడా 21 ml సంబంధించినటువంటి ఎథైల్ ఆల్కహాల్ కంటెంటే కనబడుతుంది అక్కడ అని అన్నారు. మరి ఏ రకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తేల్చేస్తారు?
రెండవది, యాక్సిడెంట్ కేసులో ల్యాప్టాప్లు సీజ్ చేస్తారా? ఓకే. యాక్సిడెంట్ కేసులో మొబైల్ సీజ్ చేస్తారా? యాక్సిడెంట్ కేసుల్లో ఇది యాక్సిడెంట్ అంటారు తప్ప ఒకవేళ ప్రజలందరినీ కూడా మభ్య పెట్టేద్దాం అని అంటానికి పోలీసు వారు ఏం చేయాలా? ఇది యాక్సిడెంట్ అని చెప్పాలి. డ్రంక్ అండ్ డ్రైవ్, మద్యం తాగి చనిపోయాడు అని ఆ కంటెంట్ అని చెప్పాల్సినంత అవసరం పోలీసు వారికి లేదు. ఏ కేసు అయినా దానికోసమే కదా చాలా వరకు ఆపారు వాళ్ళు ముందు అది బయటికి రానివ్వలేదు. అవును, ఫ్యామిలీకి కూడా చెప్పేశారు, ఫ్యామిలీ కూడా ఒప్పుకున్నారు అక్కడ. కానీ ఫ్యామిలీ ఒప్పుకుని బాడీ తీసుకెళ్ళిపోవడం రెడీగా ఉన్నప్పుడు, కానీ అక్కడుండి ముఖ్యంగా గొడవ చేసిన వాళ్ళల్లో ఒక్కళ్ళు మాత్రం గట్టిగా ఇద్దరు గట్టిగా కనిపించారు. ఆ ఇద్దరిలో ఒకళ్ళు అజయ్ బాబు అయితే, ఇంకొకరు ఈ అభినయ్ దర్శన్. మరి మీరు అందులో ఎక్కడ కనిపించలేదే? మాదంతా కూడా లీగల్ ప్రొసీజర్ మాత్రమే వర్క్ చేస్తారు సార్. గ్రౌండ్ లెవెల్లో పనిచేసేవాడు ఎప్పుడు కూడా సోషల్ మీడియా ముందుకు వచ్చేసి అరవాలని ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పింది కూడా అదొకటే, సింపుల్ లాజిక్. మేము ఉండడం వల్ల ఈ రోజు ప్రవీణ్ పాడాల గారికి న్యాయం జరిగింది అన్నట్టు మాట్లాడుతున్నారు. సరే, న్యాయం జరిగింది, ఇప్పుడు ఏం చేశారు అనుకుందాం. కొద్దిసేపు మీరు అన్న మాటకే వస్తున్నా. ప్రవీణ్ పగడాల గారికి వీళ్ళిద్దరి వల్లే న్యాయం జరిగింది అనుకున్నాం. జనాలు కూడా మమ్మల్ని నమ్ముతున్నారు. అదే ఇప్పుడు మరి వీళ్ళు ఏం చేశారు? ఎక్కడైనా ఒక పిటిషన్ వేశారా? ఎక్కడైనా పోస్ట్ మార్టం రిపోర్టుకు సంబంధించి ఒక 2 పాయింట్లు చెప్పమనండి వీళ్ళని. పోస్ట్ మార్టం రిపోర్టుకు సంబంధించి 2 లైన్లు చెప్పమనండి. 4 పేజీలు ఇచ్చారు పోలీసు వారు. ప్రతిదీ కూడా డీటెయిల్డ్ గా ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి 2 లైన్లు చెప్పమనండి వీళ్ళని. ఇప్పుడు మనం మీడియా ముఖంగా చెప్తున్నాం కాబట్టి 2 లైన్లు చదువుకొని వస్తారు రేపు. ఎందుకనంటే నేను ఇక్కడ కూర్చొని మీరు ఈ ప్రశ్నలు అడుగుతారు నాకు తెలియదు, అయినా నేను చెప్తున్నాను. ఎందుకనంటే ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు కూడా ప్రాపర్ వేలో జరగటానికి మనం సహకరించాలి. ఫస్ట్ పాయింట్. జరగనప్పుడు మనం ఏం చేయాలంటే అల్లర్లు చేయకూడదు. అల్లర్ల కంటే కూడా ప్రొసీజర్ ఒకటి ఉంటుంది త్రూ కోర్ట్. అల్లరి చేయటం ద్వారా మన యొక్క భావాన్ని వ్యక్తపరిచేసుకొని మన ఎమోషన్ని వ్యక్తపరిచేసి గంట ఆగి ఎమోషన్ ఏమవుద్ది? చల్లబడుద్ది. రోజు ఆగి ఎమోషన్ ఏమవుద్ది? చల్లబడుతుంది. కానీ ప్రాక్టికల్గా పెన్ను పేపర్ పెట్టినటువంటిది కోర్టులో 10 సంవత్సరాలైనా సజీవంగా ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది మామూలుగా చెప్తున్నా. కానీ ఎమోషనల్ లాగా అది చల్లబడదు. మనం చేసేది కూడా ప్రాక్టికల్గా పెన్ను పేపర్తో చేసినటువంటి వర్క్. ఇప్పుడు అదే పోస్ట్ మార్టం రిపోర్టు, అదే ప్రవీణ్ పగడాల గారు ఇవన్నీ తీసుకుని ఈరోజు వాళ్ళ యొక్క అభివృద్ధి అంటే వాళ్ళు వృద్ధిలోకి వస్తున్నారు, జనాలు వాళ్ళనే నమ్ముతున్నారు అని చెప్పి మీలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళంటే ఒక విధమైనటువంటి విద్వేషం, ద్వేషం, ఈర్ష్య అనేసి కూడా మాట్లాడుతున్నారు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు చాలా ఈర్ష్యతో ఉన్నారంట కదా ఇప్పటిదాకా నా పర్సనల్ వాళ్ళ ఎదుగుదలకి. ఇప్పటిదాకా నా పర్సనల్ ఆర్గనైజేషన్ గురించి నేను మాట్లాడాలి. మీరు ఈర్ష, కక్ష, కోపం అంటున్నారు కాబట్టి ఎఫ్ఎఫ్సిఐ ఆర్గనైజేషన్లో 2000 మంది సేవకులు ఉన్నారు. ఏ ప్రాంతంలో ఉన్నా నేను ఓపెన్గా చెప్తున్నా, ఎఫ్ఎఫ్సిఐ ఆర్గనైజేషన్ సేవకులందరూ చూస్తారు కదా. రేపు నేను మాట్లాడే తప్పైతే నన్ను ప్రతి మీటింగ్లో ఖండిస్తారు కదా. ఏ ప్రాంతంలో చూసినా ఎఫ్ఎఫ్సిఐ పీటర్ పుట్ట ఒక్కడు కనబడకూడదు. ఎఫ్ఎఫ్సిఐ అంటే ఒక క్రాంతి కుమార్ కనబడాలా, ఒక డేవిడ్ కనబడాలా, ఒక స్టాన్లీ థామస్ కనబడాలా, ఒక స్టీఫెన్ బాబు రాష్ట్ర అధ్యక్షుడు కనబడాలా, ఒక క్రిస్టఫర్ కనబడాలా, ఒక మేడ్శెట్టి ఇజ్రాయెల్ కనబడాలా, ఇలాగ ప్రభు కుమార్ కనబడాలా, అలాగే సువర్ణరాజు గారు కనబడాలా అని ఇలాగా కొన్ని 100 మందిని 1000 మందిని మేము మోటివేట్ చేస్తూ మీరు కనబడాలి ముందు. ఎందుకు అనంటే వ్యవస్థ అంటే ఈ రోజు నేను ఉండొచ్చు పోవచ్చు, రేపొద్దున కొన్ని పిల్లర్స్ తయారు చేసి వదిలితే ఆ పిల్లర్స్ భుజాల మీద క్రైస్తవ వ్యవస్థ నడుస్తూ ఉండాలా. ఆ రకంగా మేము దీన్ని అంతటినీ ప్రొటెక్టివ్గా ఒక సిస్టమ్ ప్రకారంగా తీసుకుని వెళ్తున్నాం. వీళ్ళు వస్తే ఇంకా సంతోషం కదా. వీళ్ళు ఒక సిస్టమ్ ప్రకారంగా ఒక క్రమ ప్రకారంగా వచ్చి క్రైస్తవ్యం కొరకు నిజాయితీగా పోరాడుతూ ఉంటే మేము ఎందుకు అభినందించం? అలా అభినందించే అజయ్ బాబుని ఎట్ అ టైం ఇతను బాగా మాట్లాడుతున్నాడు, కుర్రోడు ఫైర్గా ఉన్నాడు, మంచి దూకుడు మీద ఉన్నాడు, కనీసం ఇతని దగ్గర డబ్బులు లేవు, రూపాయి కూడా లేదు, ఇతనికి సహకరించాలి అనే ఉద్దేశంతో మా దగ్గర ఆ రోజు డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా అన్న నేను ఏదో నానో కారు వేసుకొచ్చాను, తమ్ముడిది కారు, కొద్దిగా ఆయిల్కి కూడా డబ్బులు కావాలి అని అంటే ఒక 500-1000 రూపాయలు ఇచ్చి పంపించాం. అటువంటి పరిస్థితిలో అతన్ని తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఎఫ్ఎఫ్సిఐకి అనౌన్స్ చేశారు. అంటే ఇంకా పెద్ద సేవకులు లేరా? అజయ్ బాబుని ఇంకా తెలంగాణలో పెద్ద సేవకులు లేరా? ఇక్కడ బోలెడంత మంది దైవజనులు, ఇక్కడ మహానుభావులు బోల్డ్ మంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ మేము ప్రకటించవచ్చు కదా. ఇతను ఎందుకు ప్రకటించు, ఫైర్తో ఉన్నాడు అని. కానీ కొద్ది రోజుల్లో అర్థమైపోయింది రంగు, రుచి, వాసన. కొద్ది రోజుల్లోనే బహిర్గతం అయిపోయింది. ఒక్కొక్క ఫోన్ కాల్ వస్తుంది, సార్ ఎఫ్ఎఫ్సిఐ ఆర్గనైజేషన్కి మేము ఎంత పంపించాం, ఎఫ్ఎఫ్సిఐ ఆర్గనైజేషన్కి అజయ్ బాబు గారు అడిగితే మేము ఎంత పంపించాం. గట్టిగా పిలిచి కాకలేసి మాట్లాడాం, బాబు నువ్వు చేస్తున్నది తప్పు, ఒకవేళ
పిల్లలు గల్లడు ఏదైనా కకృతి పడి ఉంటే పడ్డావు, ఇంతటితో ఆపుకో. ఎందుకంటే ఒక నాయకుడిగా కాదు, ఒక మానవత్వంతో ఒక సోదరుడిగా నేను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడా. అది కూడా నాకు తప్పే, అలా కూడా మాట్లాడకూడదు. కానీ నేను మానవత్వంతో చేస్తే చేసి ఉన్నావు, కానీ ఇక మీదటువంటి పనులు చేయకు, వ్యవస్థకి బ్యాడ్ వచ్చేస్తుంది అని చెప్పి నేను ఒక మాటను నేను చెప్పా. నాన్న మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆర్గనైజేషన్ పేరు ప్రఖ్యాతులు పోతే నా ప్రాణం పోయినట్టే. ఈ రోజు వరకు నేను ఎవరి దగ్గర బెగ్గింగ్ చేసి అడుక్కొని చేయి చాపి నేను ఏ రోజు చేయలే, కానీ మీ ద్వారా నాకు బ్యాడ్ వస్తుంది, ఆర్గనైజేషన్ బ్యాడ్ వస్తుంది అని చెప్పినప్పుడు వెంటనే నా ఫోన్ బ్లాక్ చేశారు. నా ఫోను బ్లాక్ చేసి ఇక అక్కడి నుంచి ఫోన్లు ఎత్తమని. ఇప్పుడు కూడా నేను ఫోన్ చేస్తాను, లిఫ్ట్ చేస్తారో మీరు చూడండి, అసలు ఫోన్ బ్లాక్ లో ఉంటది, బ్లాక్ చేస్తుంటది. అయితే ఇలా చేస్తున్న క్రమంలో ఏదో ఒకటి చెప్తా ఉంటుంది తప్ప ఏముండదు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో నేను పబ్లిక్గా అనౌన్స్ చేస్తున్నానని కొంతమంది వ్యక్తుల చేత చెప్పి పంపించాను. పబ్లిక్గా అనౌన్స్ చేస్తున్నా, మిమ్మల్ని ఆర్గనైజేషన్ నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది. చెప్పిన తర్వాత చేసుకోమని అన్నాడు. వెంటనే ఆర్గనైజేషన్ నుంచి రిమూవ్ చేసి సోషల్ మీడియాలో ప్రకటన చేశాం. ప్రకటన చేసిన తర్వాత ఆయన చర్యలు ఏదో ఆయన చేసుకుంటున్నాడు. ఆయన చర్యలు ఆయన చేసుకోవటానికి నేనేమి ఎక్కడ స్త్రీలోలుండి కాదు, ఎక్కడ ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టి అడుక్కున్న బాబతా కాదు, ఎక్కడా కూడా నేను దైవికమైనటువంటి సంబంధాలు తప్ప వేరే ఆలోచన విధానంతో వెళ్ళినోడిని కాదు. 8 సంవత్సరాలుగా క్రైస్తవ ఉద్యమాల్లో, క్రైస్తవ కార్యాచరణలో, క్రైస్తవ వ్యూహంలో గ్రౌండ్ లెవెల్లో పనిచేసి 286 కేసుల్ని మేము ట్రేస్ చేసి ఈ రోజున క్రైస్తవ్యంలో ఒక లీడర్గా ముందుకు వెళ్తూ ఉన్న ఏకైక ఆర్గనైజేషన్ ఎఫ్ఎఫ్సిఐ. సూపర్. ఈరోజు ఒక ఆర్గనైజేషన్కి ఇంకో ఆర్గనైజేషన్కి పడదండి మామూలుగా క్రిస్టియానిటీలో, కానీ నాతో ప్రతి ఆర్గనైజేషన్, ఒక ఏఐసిసిఐ రాష్ట్ర అధ్యక్షులు జుహానీ గారు, నేను ముద్దుగా గురుగారు అని పిలుచుకుంటా, ఆయనకి నాకు మంచి సంబంధాలు. అలాగే ఫాస్టర్స్ ఫెడరేషన్ జీవన్ గారు అన్నా అని పిలుస్తా, మిత్రం చాలా బాగుంటాం. అలాగే గద్దిపాటి విజయరాజు గారు ఏఐసిఎఫ్ క్రిస్టియన్ ఫెడరేషను, వారిని అన్నా అని పిలుస్తా, చాలా మంచి సంబంధాలు కలిగి క్రిస్టియానిటీ భవిష్యత్తు, ఉన్నతమైనటువంటి సంక్షేమం, ఉన్నతమైనటువంటి కార్యాచరణ కొరకు పాటుపడుతున్నాడు. మేము మాకు ఇంకా వేరే స్వార్థాలు ఏముండవు, కాబట్టి మేము అందరితో కలిసి పనిచేయగలం. మరి వీళ్ళు ఏ రోజైనా క్రిస్టియన్ లీడర్స్ని కలిసారా? అంటే అదే క్రిస్టియన్ లీడర్స్కే వీళ్ళంటే పడట్లేదు, వీళ్ళ అభివృద్ధి అంటే వీళ్ళు వృద్ధిలోకి రావడం, వీళ్ళ ఎదుగుదలను చూసి జలస్ ఫీల్ అవుతున్నారని ఇందాక నేను ఆల్రెడీ అడిగాను. అట్లానే ఫీల్ అవుతున్నారా ఇప్పటికి? అసలు జలస్ ఫీల్ అవడానికి వీళ్ళు ఏమి పొడిచారని ఈ రోజు జనాలు నమ్మేది మమ్మల్ని మాత్రమే, మా ఇద్దరిని మాత్రమే బాగా నమ్ముతున్నారు 2 రాష్ట్రాల్లో కూడా. మరి వేరే ఇతర ఏ ఒక్క లీడర్ని నమ్మట్లేదు. ఇప్పుడు ఒక పాయింట్ అండి, గ్రౌండ్ లెవెల్లో 286 కార్యక్రమాలు చేసామన్నాం. మీరు 10 కార్యక్రమాలు చేసి ఎఫ్ఎఫ్సిఐని మరిపించండి. ఇప్పుడు దాకా 3 ప్రోగ్రాంలు పెడుతున్నాం కదా, మేము ఇవి పెడుతున్నాం అవి పెడుతున్నాం అంటున్నారు కదా మీటింగ్లు. అట్లాంటి ప్రోగ్రాలు 400 ప్రోగ్రాలు పెట్టాము. అట్లాంటి ప్రోగ్రామ్స్ ఒక 400 ప్రోగ్రామ్స్ పెట్టాము, ఎక్కడ డబ్బులు కలెక్ట్ చేయాలి. ఆర్గనైజేషన్ తీరు ఎలా ఉంటదంటే, మనకు ఒక కమిటీ ఉంటుంది. ఏ ఆర్గనైజేషన్, హిందూ ఆర్గనైజేషన్స్ కావచ్చు, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేదా సోషల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఒక కమిటీ ఉంటుంది. బాబు మనం ఈ సోషల్ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం, ఈ సోషల్ కార్యక్రమానికి సంబంధించి మనం ఇదిగో ఒక 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది, మనం 10 మంది కమిటీ మనిషికి 1000 వేసుకుందాం, ఈ 10,000 రూపాయలు మనం ఇక్కడ ఖర్చు పెడదాం. లేదు ఇంకా కాస్త డబ్బులు ఎక్కువ ఉన్నాయినా బాబు మీరు బ్యానర్ల ఖర్చు, వంట ఖర్చు చూసుకోండి. ఇలాగా అక్కడ మనం సెట్ చేసుకుంటాం. అంతే తప్ప ఏ ఏరియాలో మీటింగ్ పెడితే ఆ ఏరియా నాయకులందరినీ అన్నా ఇది చాలా భారంతో కూడిన కార్యక్రమం, ఇది రాజకీయ అవగాహన సదస్సు, లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, కాబట్టి మీరు ఈ కార్యక్రమం చేయండి అని చెప్పి ఆ లోకల్లో ఉన్న భాషలను మోటివేట్ చేసేస్తున్నారు. ఎట్ ద సేమ్ సోషల్ మీడియా ద్వారా మోటివేట్ చేసేస్తారు. సోషల్ మీడియా నుంచి వచ్చే డబ్బులంతా కూడా ఇంట్లో బీరువాలోకి వెళ్ళిపోతున్నాయి, బ్యాంకు ఖాతాల్లోకి వెళ్ళిపోతాయి. అలాగే వచ్చినటువంటి ఆ ఏరియాలో వచ్చినటువంటి డబ్బులన్నీ ఆ మీటింగ్కి ఇన్వెస్ట్ చేసేస్తారు. ఈ విషయంలో అసలు పిటిషన్ ఇస్తే మనీ లాండరింగ్ కేసులో వెంటనే జైలుకు పోతారు. క్రైస్తవ సమాజంలో కొంతమంది ఏమనుకుంటారంటే, పాపం పిచ్చోళ్ళు, వాళ్ళకి జ్ఞానం ఉండి ఆలోచిస్తారో జ్ఞానం లేక ఆలోచిస్తారో, మన పొరుగు మనం బయట పెట్టేసుకుంటే ఎలాగా, మన పొరుగు మనం బయట పెట్టేసుకుంటే ఎలాగా, మనల్ని మనం అల్లరి చేసుకుంటే ఎలాగా, పీటర్ పుట్టా గారికి గట్టిగా మాట్లాడుతున్నాడు అని మాట్లాడేటటువంటి వ్యక్తులు లేకపోలేదు. అంటే అలా కాదండి, వాళ్ళు అనేది ఏంటంటే ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి కొంతమందిని ఎట్లా అంటే అనిల్ గారని, ఇంకా పీటర్ పుట్టా గారు, ఇంకా వైజాగ్ సంబంధించినటువంటి హనీ జాన్సన్ గారు, ఇంకా ఇంకా 2-3 పేర్లు, సో ఇంకా జాన్ పాల్ గారు,
వీళ్ళందరినీ కూడా ఎవరైతే అభినవ్ బెగ్గర్ అని చెప్పేసి ఈ మధ్య పేరు కూడా వచ్చింది, అభినవ్ కన్నింగ్ బెగ్గర్ అని. సో ఆ పర్సన్ అంటే పడక మిమ్మల్ని అంటే మీరు ఎక్కువగా వాళ్ళని పైకి లేపాలి అని చెప్పి 75 రూపాయలు నెలకి మాట్లాడుకున్నారంట కదా మీతోటి. జీతం సరిగ్గా అందుతుందా అందట్లేదా? ఈ 75 రూపాయలు అనే మాట వాడు నా ఆఫీస్కి వస్తాయి, వాడు నా ఆఫీస్ గేట్ లోపలికి రావడానికి ఆడు 10 నిమిషాలు ఆలోచించాలి. వాడు నా ఆఫీస్ గేట్ లోపలికి రావడానికి అడుగు పెట్టడానికి 10 నిమిషాలు ఆలోచించాలి. ఏంద్రా బాబు ఈ గేట్ ఏంటి, ఇదేంటి, ఈ లోపల ఉండేది ఎవరో ఏంటి అని వాడు 10 నిమిషాలు ఆలోచించాలా. అట్లాంటి బెగ్గర్ నాకు 75 రూపాయలు జీతం ఇస్తాడా? ఒకవేళ జీతం ఇవ్వాలి అని అంటే వాడి స్టాండర్డ్స్ ఏంటి? వాడే అడుక్కునేవాడు, వాడు జీతం ఎట్లా ఇస్తాడు? వాడి స్టాండర్డ్స్ కావాలి కదా. ఇప్పుడు మీ దగ్గర ఒక ఎడిటర్ పనిచేస్తున్నారండి, మీ దగ్గర స్టాండర్డ్స్ ఉంటేనే కదా ఎడిటర్ పనిచేసేది మీ దగ్గర. రైట్, కరెక్ట్. అది మరి మీ దగ్గర స్టాండర్డ్స్ లేనప్పుడు ఎడిటర్ ఎట్లా పని చేస్తాడు? చేయగా. అలాగే వాడు స్టాండర్డ్స్ ఏంటి? వాడే ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టి 24 గంటలు పొద్దున ఒక వీడియో, సాయంత్రం ఒక వీడియో పెట్టి క్రైస్తవ్యానికి ఏమైంది, క్రైస్తవ్యమా అదే ఇది చెప్పి వాడు ఎమోషనల్లోనికి తీసుకెళ్ళి పాపం ఒక వీడియో మేము విన్నాం గతంలో. ఆ వీడియో ఏంటంటే పెన్షన్ తీసుకునేటటువంటి పర్సన్ అన్న మాకు నెలకు వచ్చేసరికి 2000 రూపాయలు పెన్షన్ వస్తుంది, ఆ 2000 రూపాయలు 6000 రూపాయలు 3 నెలల పెన్షన్ అజయ్ బాబు గారికి పంపించాము అని చెప్పి ఒక వీడియోలో చెప్తే, వీడియో ఉందండి వికేఆర్ లైవ్ టీవీలో ఉంటుంది, పంపించామండి, ఈ మీరు ఇవన్నీ బయట పెట్టిన తర్వాత మాకు కళ్ళు తెరుచుకున్నాయండి అని అన్నాడు. అంటే ఇదే బెగ్గరు పెన్షన్దారుల దగ్గర కూడా పాపం డబ్బులు తీసేసుకునే బెగ్గరు. వీడేంటి ఎప్పటి నుంచో ఫీల్డ్లో ఉన్నటువంటి మహాజ్ఞాని అండి అనిల్ గారు ఏకేడబ్ల్యూసి. ఈరోజు క్రిస్టియానిటీలో ఖచ్చితంగా చెప్పదగినటువంటి ఒక అనలిస్ట్, లేకపోతే ఒక డిబేటర్, ఒక సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన చేయాలంటే టక్కన గుర్తొచ్చేటటువంటి అనిల్ గారు. మరి అనిల్ గారికి 75 రూపాయలు అంటే అనిల్ గారు మీతో ఏమైనా మాట్లాడారా? అలాగే హనీ జాన్సన్ గారు ఎన్నో రకాలుగా అయినటువంటి పోరాటాలు చేసి క్రైస్తవ్యం కోసం ఆయన త్యాగం చేసి జైలుకు కూడా వెళ్ళొచ్చినటువంటి ఒక గొప్ప మనిషి. ఇటువంటి పర్సన్స్ అందరినీ వీడు నిన్నగా మొన్న వచ్చి ఈ బచ్చగాళ్ళు బుడతగాళ్ళు. మరి ఇప్పుడు అజయ్ బాబు కూడా జైలుకి వెళ్ళొచ్చారు కదండి.